రాబయ్యారా డాబా వచ్చింది తిందాం. సీటు బాగుంది. ఆకలేస్తే ఓకే అన్న ఓకే. ఎవరా ఇక్కడ కోడి భోజనం, మేక భోజనం, జొన్నలు, కంకులు, రాగులు ఇటువంటి ఎదవ కౌంటర్ లేకుండా నాకు ఫుల్ మీల్స్. అన్న మీరేం తింటారన్నా? వాళ్ళిద్దరు కావాలి. ఆ ఇద్దరితో నీకంపరా అన్నను కలపెట్టుకో. వాళ్ళు దొరుకుతారులే అన్న, వాళ్ళ కోసం కడుపు మార్చుకుంటావా? వదిలే, నేను చూసుకుంటా. సార్ ఫుడ్ గబగబారా అబ్బా. గవర్ని తీసుకెళ్ళిపో, వెళ్ళిపో త్వరగా వెళ్ళు. అలాగే సార్. భగవంతుడా, ఈరోజు నాకు పుల్కా ఇచ్చావు, బాగుంది. అన్నం ఇచ్చావు, బాగుంది. దాల్ మక్కని కూడా ఇచ్చావు, బాగుంది. రోజు ఇలాగే తండ్రి నాకు చాలు. బాయ్. తింటాకి నేను. తీ 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 త్వరగా తీ, త్వరగా తీ. చెత్త చెదరం అంత తీ. నా వైపు తోస్తావంటి బిల్లు. నేను అరబ్ షేక్ని కాదు, గరీబ్ గిరిని. ఆయన ఈ బిల్లు ఏంటి తోసావంటే రేపు ఆ మిన్ని దానికి ఏం కడతావు? ఇక్కడ బిల్లు కట్టడానికి నువ్వు ఉన్నావు, ఆడికి డబ్బులు కట్టడానికి నీకు కారు ఉందిగా. ఏంటి నీకు జలసాల బ్రహ్మానందం గారిలా కనపడుతున్నానా? ప్రతివాడు నన్ను నా కార్ని వాడేసుకుంటున్నారు. నేను చెప్పింది విన్నావంటే డొక్కిన్నావు బదులు బెంచ్లో తిరుగుతావు, లేదంటే పాడి మీద తిరుగుతావు. అర్థమైందిలే భయ్యా. క్వశ్చన్ లేసినా వాయిస్ లేసినా నీ గన్ నిద్ర లేసింది అనమాట. గుడ్ బాయ్. నాకు అర్థమైంది. వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి కదా. రా ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ ఎందుకు కూర్చోమన్నావు చందు? మనం పడుకోవాల్సింది ఇక్కడే. ఇక్కడ ఇక్కడే పడుకోలేను అంతే. ఇదిగో నేను చేయగలిగిందంతా చేశానమ్మా, ఇంకా నా వల్ల కాదు. లవర్వి, ఆ మాత్రం చేయలేవా? లవరా? లవరా నీకెలా తెలుసు? నువ్వు పబ్లో నా వెనకాల తిరిగావనే విషయం నాకు తెలుసు. అలాగే కార్లో నన్ను కిడ్నాప్ చేయలేదనే విషయం కూడా నాకు తెలుసు. అంటే ఇదంతా తెలిసి కావాలనే నాటకం ఆడేవా? ఏమో నువ్వు వాడి మనిషివేనేమో అని భయమేసి అలా బిహేవ్ చేశా. ఏం ఆడుకున్నావే? ముందు కిడ్నాప్ అన్నావు, తర్వాత దొంగను ఒప్పుకోవాల్సి వచ్చింది, మళ్ళీ మర్డర్ కేసు. బాబోయ్, ఆడేసుకున్నావు కదే. నేను చాలా థ్రిల్లింగ్గా ఫీల్ అయ్యాను తెలుసా. అమ్మా నీ థ్రిల్ కో దన్నం, ఇంకా నా వల్ల కాదు. నువ్వు కొంచెం అలా అలా జరిగి కూర్చో, నేను ఇక్కడే హాయిగా పడుకుంటా. జరుగు జరుగు జరుగు. అమ్మా దీనికి బెడ్ కావాలి. ఏంటి నా మీద పడుకున్నావు? లవర్వి, ఆ మాత్రం భరించలేవా? అబ్బో, లవ్ చేశాక తప్పుద్దా? సరే గాని. నిద్ర రావట్లేదు. మన ఇద్దరు వెళ్ళిపోతాం. కార్ స్టార్ట్ చేస్తే వీళ్ళు లేచిపోతాడు, అది కరెక్ట్ కాదు. తోసుకెళ్ళడం బెస్ట్. ఓకే. $200 ఇస్తా, నాతో వస్తావా? చేసి నేను ఆ టైప్ కదా. ఒరే సాతి మొత్తం కార్ స్టార్ట్ అవ్వట్లేదురా, కొంచెం తొయ్యి. 500 ఇస్తా నీకు. 500 ఇస్తే వస్తా. సరేరా. ఎక్కడ దాకా దోసుకెళ్ళాలన్నా? సౌండ్ చేయకు, వాళ్ళు వేస్తాడు. ఓకే రా. ఓకే ఓకే ఓకే. అబ్బా బంగారం. కార్ సెల్ఫ్ లేదా అన్న? తొయ్యిస్తున్నాను. రేయ్, నా బండి స్టార్ట్ చేస్తే డాబాలో ఉండేవాళ్ళే కాదు, డాబా మొత్తం లేస్తుంది. నన్ను వదిలి వెళ్ళమాకే. బుజ్జిమండా బుజ్జిమండా, ఆగు ఆగు ఆగు. వెరీ గుడ్, ఐ లవ్ యూ.
కమాన్ బాగా తోసావు. ఇంకా 300 ఉంచుకో. ఓకే అన్న తిప్పివన్నా మరి ఇంకోటే? ఓకే అదేనా అన్న ఇంకో 100 బాగా అన్న. తెస్తావు ఎంజాయ్. అన్న, అన్న. ఎల్లవా ఇదే ఎక్కువ ఎలా అబ్బా నా బుజ్జిముండ నా చేతికి వచ్చిన తర్వాత అన్ని ప్రశాంతంగా సాగుతున్నాయి. కిస్ కిస్ కిస్. ఓకే తాళాలేవి డాబాలో మర్చిపోయినా. ఓకే ఓకే యా, సింహం మేలుకుందా? ఆ, ఏంటి నాన్న పారిపోతున్నావా? అబ్బే లేదన్నా ఇప్పుడే పాస్కెళ్ళి వస్తున్నా. పాస్ పోసుకోవడానికి కారు ఎందుకు నాన్న? అదే అన్నా నా కంపెనీ లేకుంటే సుస్సు రాదుగా, అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇది పట్టుకున్నానా? ఇప్పుడు దీంతో పని ఏంటిలే అన్నా. ఇప్పుడు తీసుకెళ్ళిన కారు యాజ్ ఇట్ ఈస్ గా తీసుకొచ్చి ఇక్కడే పెట్టినా. ఓకేనా? అలాగే ఏం చూస్తున్నావు అన్నా? అడుగు నాన్న. 500 ఇచ్చా కదరా. సారు డబల్ ఇస్తారన్నారు. ఆ, ఆ, నేను వెళ్ళొస్తా అన్న. చూడు దోమలు ఎక్కువ దోమలు. వెళ్ళా. అమ్మో ఏంటి ఇలా ఒకరి మీద ఒకరు పడుకున్నారు? రే బావా బావా బాగుంది. అక్కడేమో మాకు పోలీసులు లాఠీలతో మసాజులు, ఇక్కడేమో మీకు ఫిజియోథెరపీ. లేరా లే 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 బట్టలేసుకో. నువ్వు కూడా అమ్మా వెళ్ళు బట్టలేసుకో వెళ్ళు. ఏంట్రా నీ బాధ? మామూలుగా లేపచ్చుగా, ఇసురుతో ఎందుకు? నాకేమో టెన్షను, మీకేమో టెంప్టేషను. ఏమిరా ఈ కాంబినేషను? రే పిచ్చి పిచ్చిగా మాట్లాడకరా, అసలే నైట్ నిద్ర లేదు. రాత్రి అంతా నిద్రలేదా? బాగా అలసిపోయినట్టున్నారా? ఇది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం అనుకో. అవునరా, పరిగెత్తి బాగా అలసిపోయా. అంటే నువ్వు అనేది పరిగెట్టి అలసిపోయావనా? మరి నువ్వేమనుకున్నావురా? ఆ, అంటే వాతావరణం బాగా చల్లగా ఉంది కదా, నువ్వు చూస్తే క్లౌడ్ 9 లో ఉన్నావు. అంతే ఆ, ఆ, అరా ఆ, ఎదవ ఓవర్ యాక్షన్ ఇడు. అలా ఉంటుంది అన్నమాట. అంటే ఇంతకి డబ్బులు తెచ్చావా? డబ్బులా ఏంటి తెచ్చింది? పోలీస్ స్టేషన్, హాస్పిటల్, బట్టల షాప్ ఇవన్నీ చూసుకునేసరికి డే మొత్తం సచ్చింది. ఇంకా టైం ఎక్కడదే? అయితే బొలేరో బాబు దగ్గరికి వెళ్దాం పద. ఎక్కడికి వెళ్ళింది? నీకోసం పోలీసులు ఏరప్పని తిన్నట్టు ఎదుగుతున్నారు. ఈ టైంలో నువ్వు సిటీలో రావడం అంత మంచిది కాదు. తను కూడా ఇక్కడ ఉంటే సేఫ్ కాదు పద. ఓహో అలాగే. ఇడు ఓవర్ యాక్షన్. నా కారుకి అంత తక్కువ డబ్బిచ్చావేంటి? ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చా ఈ చెత్త అమ్మా, కారుకి. నాది చెత్త కారా భయ్యా భయ్యా. ఇన్నాళ్ళు దీన్ని కారులా కాదు కూతురులా చూసుకున్నా. ఇకపై దీని బాధ్యత అంతా నీదే. దీన్ని ఆడపిల్లలా కాదు కోడలి పిల్లలా చూసుకోవాలి. ఓకేనా? వీలైన చాలు కీసిచ్చేయి. అప్పగింతల సీన్లో గిలిగింతల్లా మాట్లాడకండి. హర్ట్ అవుతాను నేను.